పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయం 4 మరియు 5 వచనాలు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రుబ్బి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆశ్చర్యమైన కృప. ప్రియులారా, యేసు ముందు శాస్త్రులు పరిసయ్యులు ఉంచిన శోధనలో ఇది బాగా హాని చేయ శక్తిగల శోధన. పాపుల పట్ల ఉన్న దేవుని కరుణ క్షమాపణను గురించిన బోధ వలన ఆయనకు గొప్ప ఖ్యాతి వచ్చింది. గతములో కఠినముగా నియమబద్ధముగా తీర్పు తీర్చే దేవుని గురించి విన్న ప్రజలు ఆయన సందేశాన్ని గొప్ప ఆసక్తితో అంగీకరించారు. ప్రియులారా, పాపులతో సంబంధాన్ని కలిగి పరిచర్య చేస్తున్నాడు కనుక మరి ప్రత్యేకంగా విశ్రాంతి దినము వంటి యూదుల ఆచారాలను ఉల్లంఘించినప్పుడు పాపం చేస్తున్నవానిగా లేక ఆమోదిస్తున్నవానిగా యేసును చిత్రీకరించాలని శాస్త్రులు పరిసయ్యులు తరచూ ప్రయత్నించారు. అయితే యేసు ప్రతిదానిని దేవుని కృపకు కరుణకు విజయముగా మలిచాడు. ప్రియులారా, ఈసారి యేసును పట్టుకున్నామని యూదులు నమ్మారు. ఆయన క్షమాపణ బోధను చేపట్టి ఈ స్త్రీని రాళ్ళతో కొట్టవద్దని చెబితే నేరుగా మోషే ధర్మశాస్త్రానికి తిరుగుబాటు చేసిన వాడవుతాడు. ఆయన్ని చంపడానికి ఇది యూదులకు న్యాయబద్ధమైన అవకాశాన్ని ఇస్తుంది. మరోవైపు ధర్మశాస్త్రం ప్రకటించినట్లుగా స్త్రీని రాళ్లతో కొట్టమని చెబితే ప్రజలు ఆయన్ని విస్మరిస్తారు. ఎటు వెళ్ళినా ఆయన్ని ఇరికించామని వారికి అనిపించింది. ప్రియులారా, దేవుని వెర్రితనం ఎల్లప్పుడూ మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము కలది. యేసు ఈ సందర్భాన్ని చక్కగా ఎదుర్కొన్నాడు. ఆయన పాపాన్ని ఆమోదించలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని అగౌరవపరచలేదు. పాపం లేనివాడే మొదటి రాయిని విసరాలని మాత్రమే చెప్పాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు వారి పాపములను ఒప్పిస్తుండగా వారు వెళ్ళిపోయారు. కాబట్టి ఆ స్త్రీని రాళ్లతో కొట్టనందుకు యేసును తప్పు పట్టలేకపోయారు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు ముందుకు సాగుతుండగా నీకు మరొకరికి పాపము చేసి వారి పట్ల కోపపడి గాయపరిచే అవకాశాలు ఉంటాయి. అది జరిగినప్పుడల్లా ఈ స్త్రీ పట్ల యేసు ఎలా వ్యవహరించాడో గుర్తు చేసుకుని ఆయన ఆశ్చర్యమైన కృపను అభ్యాసం చేద్దాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. దేవా, చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. వారికి కావలసిన జ్ఞానమునివ్వండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని ఇవ్వండి. దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఎంతోమంది బిడ్డలు దూరదేశాలలో ఉంటున్నారు. వారు ఎక్కడున్నప్పటికీ కూడా నీ కాపుదల భద్రత వారికి దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డను నింపండి.
నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి తండ్రి. మీకు వందనాలు నాయనైదుకో తండ్రి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలందరినీ దీవించు మరి ప్రార్థిస్తున్నాను. వారికి కావలసిన నూతన ఆశీర్వాదములు మెండుగా దయచేయండి నాయన. ప్రతిదినము ఈ ప్రాంతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమేన్.